ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, అప్పుడు ఇతడు ఈ విధంగా చెప్తుండేమని, నేను నిజంగానే ఒక చిన్న వస్త్రము, ఒక వెండి బంగారు కమ్మి నేను తెచ్చి తొలగరంగా తెచ్చుకొని నా డేరాలో దాన్ని నేను దాచిపెట్టిన అని చెప్పినప్పుడు, అతను చేసిన దానిని బట్టి అతనిని అతని సంతానమును ఏం చేసిరో తెలుసా? రాళ్ళతో చావగొట్టి అగ్ని చేత ఏం చేసిన వాళ్ళని రాళ్ళతో చావగొట్టి పెద్ద కుప్పగా వేసి కాల్చేసి. అంటే ధనాపేక్ష ఇతనికి కాదు, ఇతని కుటుంబంలో ఇతని పిల్లలకు వీరి కుటుంబం అంతా ఏం చేయబడిందంటే చావగొట్టబడింది, అగ్ని చేత కాల్చివేయబడింది. మంచిది కాదు. ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడే కానీ మనకు మేలు కాదు. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నేను దేవుడిని ఆరాధించే కుమారుడిని, దేవుని మహిమపరిచే కుమారుడినే కదా, మరి దేవుడు నాకు ఇలా చేయొచ్చా, నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది అని అనడానికి మనం అర్హుడా? ఇప్పుడు ఆకారం దేవుడు వద్దన్న దాన్ని, దేవునికి ఇష్టం లేని దానిని, దేవుడు చేయమని చెప్పినే మనం చేయము. కానీ దేవుడు వద్దన్న పనులే చేస్తాం. ఎందుకంటే మనకు మొదట అవ్వమ్మ ఆ పని చేసింది. ఏది చేయొద్దన్నాడో, ఏది తినకూడదని దేవుడు చెప్పిండో ఆ పండు తిని ఆమె కాదు సంతతి అంతటి మీదకి తీసుకొచ్చింది దేవుని యొక్క శాపం, మరణం. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం లేకుండా, అందుకే దావీదు అంటాడు, యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుతుంది కదా అని అంటాడు. దేవుని ఆశీర్వాదంలో నీవు ఉంటే మన కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. మనం దురాశపరులుగా, ధనాపేక్షలు కలిగిన వారంగా ఉంటే నానా విధములైనటువంటి కీడులో మనం పడతాం, నష్టాలు మనం కలుగుతూ ఉంటాయి, కష్టాలు మనకు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు ధనాపేక్ష అనేది ఉండకూడదు. కానీ దేవుని సన్నిధి మీద ఆపేక్ష ఉండాలి, దేవుని మీద ఆపేక్ష ఉండాలి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. సామెతల గ్రంథం 21:17లో దేవుని వాక్యం చూస్తున్నాం. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. ఏంటంటే సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును. ఏ కలుగుతుంది? మనుషునికి సుఖము మీద, భోగము మీద ఎక్కువగా వాంఛ ఉండదు. సుఖభోగములయందు జీవించినటువంటి వారు బ్రతికినను సచ్చిన వారితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కువగా మనిషి సుఖమును కోరుకోకూడదు, భోగములను ఆశించకూడదు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాంటి సుఖభోగములందు కోరికలు గల వారికి లేమి, దరిద్రము కలుగుతుంది కానీ ఆశీర్వాదము కలగదు. ఇంకా అంటా ఉన్నాడు, ద్రాక్షారసమును నూనెను వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. ద్రాక్షారసం అంటే ఎప్పుడు నిజంగా ఈ ద్రాక్షారసం కాదు. ద్రాక్షారసం అంటే మందు తాగే వారికి కూడా ఆశీర్వాదం ఉండదు.
దరిద్రం ఉంటుంది వారి కుటుంబాలు. తాగుబోతుల కుటుంబాలలో ఏముంటుంది? దరిద్రం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదమే మనిషికి ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితము ఆ నరులు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా దేవుని ఆశీర్వాదం లేకుండా ఐశ్వర్యవంతులుగా అస్సలు మార్చదు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.